జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ గోకుల్ నగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు అనగా 30/12/2025 రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త కక్కిరేని హరీష్ ఆధ్వర్యంలో 2024 సంవత్సరం శ్రీ భువిల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి మహోత్సవాలు జరపబడుతున్నాయి. ఈ యొక్క దేవాలయంలో సహముక్తంగా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే ఈ రోజు విశేషం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 5:05 నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అని దేవస్థానం పూజారి రాజేష్ శర్మ తెలిపారు. అలాగే భక్తుల రద్దీ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉప్పల్ సెక్టార్ ఎస్ఐ బి హనుమాన్ నాయక్ గారు బందోబస్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారు అర్జున్, రాజశేఖర్, శంకర్, సంజయ్ పటేల్, రామ్ రెడ్డి, గణేష్, శశికాంత్, రఘు, భరత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మా జీఎన్ఆర్ టీవీ ఉప్పల్ ఇన్ఛార్జ్ ఉపేందర్ యాదవ్ మరియు రిపోర్టర్ మిద్దె విజయ్, బగారి సంజు ఆలయం విశేషాలను కవర్ చేసినందుకు గాను జీఎన్ఆర్ ఛానల్ వారిని ఆలయ సిబ్బంది మరియు భక్తులు అభినందించడం జరిగింది. ఇది ఇంత పెద్ద ఉంది భయ లైన్. 2014 సంవత్సరమున శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ఆ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి కాక ఈ యొక్క దేవాలయంలో అంగవైభవంగా కళ్యాణ కార్యక్రమాలు, అమ్మవారి యొక్క మహోత్సవాలు కార్యక్రమాలు కూడా జరపబోతున్నాయి. ఈ యొక్క దేవాలయంలో శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే ఈరోజు కూడా విశేషమనగా మన ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి సందర్భంగా కూడా అంగభంగవేవంగా అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్విరామంగా శాస్త్రోక్తంగా జరిగినాయి. ఉదయం 5:05 నుండి నిర్విరామంగా భక్త జనాలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్వామిని దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షం పొందుతున్నారు. అలాగే గత సంవత్సరములుగా ఇక్కడ నివాసం చేస్తున్న ఈ యొక్క సేవకులు, అలాగే రామంతపూర్ యొక్క నివాసికులు ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క గుడి చరిత్రను తెలుసుకొని సందర్శించగలరు మనవి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. గత కొన్ని దశాబ్దాలుగా మన రామంతపూర్ గోకుల్ నగర్లో అత్యంత ప్రాచీనమైన దేవాలయంలో ఈ రామంతపూర్లో ఊరపోచమ్మ గుడి ఒకటి. 2008 సంవత్సరంలో ఈ గుడి పునర్నిర్మాణం జరిగింది. 2009 మార్చిలో అమ్మవారి గుడి స్టార్ట్ అయింది. మళ్ళీ 2015 సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి గుడితో పాటు సాక్షి గణపతి గుడి, నమశివాయ విగ్రహాలు, నవగ్రహాలు అన్ని ఆలయాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి సంవత్సరం పొడవునా మనకి ఆలయంలో వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలతో పాటు గోదావరి కళ్యాణము మరియు బ్రహ్మోత్సవాలను అఖండ వైభవంగా జరగడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఈ హైందవ ధర్మం ఆధ్యాత్మిక స్మృతిని పెంచడానికి ఇక్కడ పనిచేసే ఆలయ అర్చకులు కానివ్వండి, టెంపుల్ చైర్మన్ కక్కిరేని హరీష్ కానివ్వండి, మరియు అందరు వాలంటీర్స్ అందరూ ఇక్కడ ముక్త కంఠంతో స్వచ్ఛందంగా ఇక్కడ సేవలో పాల్గొంటారు. ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులకి వాళ్ళ యొక్క సేవలకి ఇక్కడ ప్రతినిధి వహిస్తూ అన్ని కార్యక్రమాలు, అన్ని దైవ కార్యక్రమాలు దైవ సంకల్పంతో, భక్తుల సహకారంతో 100% విజయవంతంగా కండక్ట్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ దేవాలయానికి మేము అక్కడ ఆధ్యాత్మిక క్యాలెండర్ అని పెంపొందించి ఆ ఆధ్యాత్మిక క్యాలెండర్లో ఏ మాసానికి ఏ పూజలు విశిష్టత వాటికి ఉంచి ఆ పూజలు ఇక్కడ జరిపే విధంగా, వీటితో పాటు కళ్యాణాలు, మాసిక కళ్యాణాలు, నూతన దంపతుల కళ్యాణోత్సవాలు కానివ్వండి, ఇంకా అన్ని రకాల పూజలు 6 monthsవి మనకి అన్నప్రసన్న పూజలు కానివ్వండి, అన్ని 21 పూజలు, అన్ని రకాల పూజలు ఇక్కడ ఆలయ అర్చకులు చేస్తారు. మేము కోరుచున్నది ఒకటే, ఆలయాలు ఇక్కడ కానీ ఎక్కడ కానీ భక్తులను మేము కోరుకునేది ఒకటే, ఆలయంలో వచ్చి భక్తిపూర్వంగా ఉండి ఆలయాన్ని స్వచ్ఛత కాపాడుతూ అక్కడ పరిసరాలన్నీ నీట్గా ఉంచుతూ మన ఆధ్యాత్మికాన్ని శోభాన్ని పెంచుకోవాలి. జై శ్రీరామ్, జై నమశివాయ, జై శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
తెల్లవారుజామున పొద్దున 5 గంటలకి వైకుంఠ ఏకాదశి శుభముహూర్తాన అందరూ ఇచ్చేసి స్వామివారికి నీరాజనాలతో అందరము నమస్కారాలు, పండ్లు, పూలు సమర్పించుకొని స్టార్ట్ చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. ఇలానే ప్రతి సంవత్సరము అందరము కలిసి వైకుంఠ ఏకాదశిని చేసుకుంటూ అందరము భక్తితో శ్రద్ధలతో బాగుండాలని కోరుకుంటూ జై బోలో మహారాజ్కి జై. అండ్ ఈ అవకాశం ఇచ్చిన జిఎన్ఆర్ వాళ్లకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే మాతో సహకరించి మమ్ము ఆశీర్వదించాలని కోరుతున్నాము. కళ్యాణ వెంకటస్వామి దేవాలయం అత్యంత వైభవంగా అలంకరణతో ఈరోజు స్వామివారి దర్శనం ఉదయం పొద్దున్నే 4:30 గంటల నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో కంటిన్యూగా దర్శనం చేసుకుంటున్నారు. పొద్దున్న నుంచి దాదాపు ఇప్పటివరకు కూడా ఒక 20,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇంకా భక్తులు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. మన ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రామంతాపూర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా పవిత్రమైన టెంపుల్. ఇది దాదాపు 30,000 మంది నుంచి 40,000 మంది వరకు వస్తారు. ఇప్పుడు ఉప్పల్ పోలీస్ తరఫున మేము కూడా దీనికి ప్రత్యేకంగా తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ క్యూ ఉన్నది. పబ్లిక్ చాలా భారీగా వస్తున్నారు. మేము కూడా బందోబస్తు అలాగే చేసినాము. టెంపుల్ అధికారులు కూడా వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా మంచిగా క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పబ్లిక్ మంచిగా వస్తున్నారు, మంచిగా వెళ్ళిపోతున్నారు. ఇది మంచిగానే ఉన్నది. ఈ సాయంత్రం వరకు ఇదే విధంగా లైను వచ్చేటట్లు ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాయి ఆ ఏర్పాటు ఎలా ఉన్నాయి? మేము దగ్గర రావడం ఒక 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం గుడికి, టెంపుల్కి. ఏర్పాట్లు బాగానే ఉంటాయి. దర్శనం కూడా మంచిగా జరుగుతుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము చాలా ఏళ్ళ సంది వస్తున్నాం ఇక్కడికి గుడికి. ఇక్కడ మొక్కినాక మీకు ఎలాంటి మంచి జరగడం అనేది ఉంది? మంచి జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మంచి జరుగుతుంది కాబట్టే కదా మళ్ళీ వస్తున్నాము ఇక్కడికి. క్యూ పద్ధతి కానీ ఎవరిని ఎట్టుకోకుండా అందరినీ మంచిగా మెయింటైన్ చేసి బాగుంది. చాలా బాగుంది. మాకు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. ఇక్కడ హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవడం. మంచిగా భక్తి శ్రద్ధలతోటి పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ కమిటీకి మరియు టెంపుల్ ఫౌండర్ చైర్మన్ గారికి మా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మేనేజ్మెంట్ చాలా చక్కగా ఉన్నదండి. గుడి ముంగడికి ఆయన దగ్గర తీసుకొని పబ్లిక్ అంతా పూజలలో ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ అయితే